Series volume success 12.2 question number 8 చూడండి a spherical glass vessel has a neck cylinder సో దీని యొక్క నెక్ దగ్గర సిలిండ్రికల్ లాగా ఉందంట సిలిండ్రికల్ దీని యొక్క హైట్ ఎంత 8 సెంటీమీటర్స్ అలాగే డయామీటర్ 2 సెంటీమీటర్స్ దెన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్ అక్కడ స్పెరికల్ పార్ట్ గురించి కూడా ఇచ్చారు స్పెరికల్ పార్ట్ ఈజ్ 8.5 సెంటీమీటర్స్ బై మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ హోల్స్ సో ఈ దీని యొక్క డయామీటర్ టోటల్ ఎంత అంట చూడండి ద డయామీటర్ ఆఫ్ సర్కిల్ పార్ట్ ఈజ్ దీని యొక్క డయామీటర్ టోటల్ పార్ట్ ఎంత అంట స్పియర్ యొక్క డయామీటర్ 8.5 దెన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 8.5/2 అవుతుంది అయితే బై మెజరింగ్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ హోల్స్ సో దీన్ని మొత్తం వాటర్తో ఫిల్ చేశారు ఈ స్పెరికల్లో ఈ సిలిండ్రికల్లో మొత్తం వాటర్ ఫిల్ చేస్తే ఒక చిల్డ్రన్ దీన్ని సమ్ ఫైండ్ చేస్తే వాళ్ళ ఆన్సర్ 345 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది ఆమె చేసింది కరెక్టా కాదా అంటే మనం ఇప్పుడు సొల్యూషన్ చేస్తే 345 వస్తే ఆమె చేసింది కరెక్ట్ రాకపోతే రాంగ్ అది క్వశ్చన్ ఇప్పుడు మనం రాసుకుందాం ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ కాంబినేషన్ సిలిండరు సిలిండర్ యొక్క డీటెయిల్స్ రాద్దాం ఫస్ట్ తర్వాత స్పెరికల్ గురించి స్పియర్ సో సిలిండర్ హైట్ ఎంత సో హైట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఇక్కడ డయామీటర్ ఇచ్చారు డి ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎంత ఇద్దామా 1 సెంటీమీటర్ స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చారు r is equal to 8.5 diameter ఇది diameter 8.5 centimeters then radius is equal to 8.5/2 centimeters సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ గ్లాస్ టోటల్ వాల్యూమ్ ఏమైంది వాల్యూమ్ is equal to వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ గ్లాస్ స్పియర్ అని రాసుకోండి సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్ ఇక్కడ చూసుకోండి వీటి యొక్క హైట్లు రేడియస్లు రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం రేడియస్లు చేంజ్ చేసుకోవాలి R1 R2 అనుకోవాలి ఇక్కడ సిలిండర్ యొక్క దీన్ని R1 అనుకోండి దీన్ని R2 అనుకోండి సో ఇది R1 స్క్వేర్ అయింది ఇది R2 క్యూబ్ అయింది సో మనకి ఈ రెండిట్లో కామన్ మనం ఏం తీసుకోవచ్చు పై కామన్ తీద్దాం పై కామన్ తీస్తే R1 స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్ హైట్ ఎంత ఇక్కడ 8 ప్లస్ ఇక్కడ పై కామన్ వచ్చింది కాబట్టి ఏం మిగిలిపోద్ది 4/3 ఇంటూ R2 క్యూబ్ అంటే ఎంత 8.5/2 హోల్ క్యూబ్ సో జాగ్రత్తగా చేద్దాం ఇక్కడ నుంచి సొల్యూషను సో పై ఇంటూ 1 8s are 8 plus 4/3 into దీన్ని 8/5 8.5/2 హోల్ క్యూబ్ మనం రాసుకోవచ్చు 8.5/2 ఇంటూ 8.5/2 ఇంటూ 8.5/2 ఈ 2s ఈ 4 క్యాన్సిల్ 3 2s ఎంత 6 మనకి ఇక్కడ మిగిలిపోయి చూడండి పై ఇంటూ 8 ప్లస్ 8.5 ఇంటూ 8.5 ఇంటూ 8.5/6 సో మీరు మల్టిప్లికేషన్ చేసుకోండి 8.5 ఇంటూ 8.5 ఇంటూ 8.5 చేయండి మీకు ఆన్సర్ ఒక వాల్యూ వస్తుంది సో అదేంటంటే 8 ప్లస్ 614.125/6 ఈ 614.125/6తో డివిజన్ చేయండి సో పై ఆఫ్ 8 ప్లస్ ఇక్కడ ఏముంది దీన్ని మన ఆన్సర్ 110.354 సో పై ఆఫ్ 8 ఈ 110కి సారీ 102.354 వస్తుంది ఈ 102.354కి 8 యాడ్ చేస్తే 110.354 వస్తుంది ఇప్పుడు మనకి పై వాల్యూ సమ్లో ఇచ్చారు ఎంత ఇచ్చారు 3.14 సబ్స్టిట్యూట్ చేయమన్నారు అంటే పై ప్లేస్లో మనం ఏం చేద్దాం 3.14 ఇంటూ 3.1 into 110.354
సో అంటే ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేసుకున్న ఆన్సర్ ఏం వస్తుంది అంటే నియర్లీ 346.5 సెంటీమీటర్స్ క్యూబ్. మీరు ఈ సమ్ములో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్ ఖచ్చితంగా చేయాలి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 8.5 ఇంటూ 8.5 ఇంటూ 8.5 మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే దీన్ని మళ్ళీ వచ్చిన ఆన్సర్తో డివిజన్ చేయాలి. ఆ తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత దీన్ని మనకి ఏదైతే 110.354 వచ్చిందో దాన్ని 3.14తో మల్టిపుల్ చేయాలి. ఇది 346.5 సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ చిల్డ్రన్కి ఎంత వచ్చింది ఆన్సరు 345 సెంటీమీటర్స్. అంటే చిల్డ్రన్ ఏం చేశాడు, రాంగ్ చేశాడు. అది సమ్ము. సో మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 4 మార్క్స్ క్వశ్చన్. మీరు ఇంత చిన్న మిస్టేక్ చేసినా మీకు 100 రావు. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకునేటప్పుడు మీరు పక్కన బ్రాకెట్లో మల్టిప్లికేషన్ డివిజన్ చేసుకోండి. అప్పుడు మీకు 1 or 2 టైమ్స్ చేస్తే మీకు అలవాటు అయిపోద్ది, ఆన్సర్ కూడా గుర్తుంటుంది.